అధిష్టానం సంచలన నిర్ణయం. టీపీసీసీ కమిటీల్లో వారికి దక్కని చోటు. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీలో పలు కీలక కమిటీలను నియమించింది. మొత్తము 5 కమిటీలు ఏర్పాటు చేసింది. మరి ఇంతకీ ఆ కమిటీలేమిటి? ఆ కమిటీల్లో ఎవరెవరున్నారు? కీలక నేతలు ఎవరెవరికి చోటు దక్కలేదో చూద్దాము. తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానము ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణా చర్యల కమిటీ నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు విహెచ్ జానారెడ్డి, కె కేశవరావు, మధుయాష్కి గౌడ్ సహా మరికొందరిని ఈ కమిటీలో చేర్చింది. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సహా మరికొందరు నేతలున్నారు. ఇక చెల్లా వంశీ చెద్దిరెడ్డి చైర్మన్ గా 7గురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా పి వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు. అందులో సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలు నాయక్ సహా మరికొందరు నేతలున్నారు. ఇక 6 సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ గా మల్లు రవిగా వ్యవహరిస్తారు. మొత్తంగా ఈ 5 కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించాలని ఏఐసీసీ భావించింది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండడం, మరోసారి ముఖ్య నేతలతో చర్చల అనంతరం ఆ లిస్టు కూడా రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఒక గందరగోళం మొదలైంది. అయితే కార్యవర్గ ప్రకటన లేకుండా పీఏసీ అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీకే పరిమితం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముఖ్య నేతల పేర్లు గల్లంతవ్వడం కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చోటు దక్కలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల నియామకం లేకపోవడంపై కూడా చర్చ మొదలైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ 22 మందిలో 8 మంది మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏఐసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పేర్లను ప్రస్తావించలేదు. స్పెషల్ ఇన్వైటీగానే మంత్రులు ఉన్నారు. ఇక అడ్వైజరీ కమిటీలో కూడా గందరగోళం నెలకొంది. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబరు రాముల్ నాయక్ లాంటి కమిషన్ మెంబర్లకి పార్టీ పదవి ఇవ్వడంపై కూడా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం మొదలవ్వడానికి కారణం ఏంటంటే, ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ 22 మందిలో 8 మంది మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏఐసీసీ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పేర్లను ప్రస్తావించలేదు. కేవలం స్పెషల్ ఇన్వైటీలుగానే మంత్రులు ఉన్నారు. ఇంకా అడ్వైజరీ కమిటీలో కూడా గందరగోళం నెలకొంది. ఫైనాన్స్ కమిషన్గా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్గా రాముల్ నాయక్ లాంటి కమిషన్ మెంబర్లకి పార్టీ పదవి ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతుంది. ఓ విధంగా చూస్తే ఇక్కడ బాగా చర్చ జరుగుతున్న విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఏ కమిటీలో ఉండకపోవడం అనే విషయము, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ విషయంలో మాత్రము ఎందుకు ఏ దాంట్లో కూడా వీళ్ళు అకామిడేట్ చేయలేదనే విషయంగా కొనసాగుతుంది. ఇంకా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో కూడా ముఖ్యంగా ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సహా మరికొందరు నేతలు ఉన్నారు. అయితే ఇందులో ఎక్కడ కూడా ఇటు చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, అలాగే జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఒక గందరగోళం మొదలైంది. చూడాలి ఎలాంటి క్లారిటీ వస్తుందనే విషయంపై ఒక ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్